చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతున్న. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడను. సకల జనులకు బాక, పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజగు నెబుకద్నెజరు నొద్ద ఇలాగు మనవి చేసిరి. రాజు చిరకాలం జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లన గ్రోవును, పెద్ద వీణను, విపంచికను, సింఫోనియను, సకల విధములకు వాయిద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము శద్రకు, మెషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలో నుండి రాజకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదు అనిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, సజీవుడా, జీవము గల దేవా, మీ పాదములకు వేలాది స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని, సమయాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. మరొకసారి గుండిపాపల గ్రామములో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాజ్య సువార్తను ప్రకటించటానికి కృపచూపినందుకు మీకు స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియిందురో వారి మధ్యనుంటాను సెలవిచ్చిన రక్షకుడా, మా మధ్యనున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కూడికకు చేరి రావాల్సిన ప్రియులను ప్రేరేపించి నడిపించండి. జీవాధిపతి, మీకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేదురని, మీ సన్నిధి తోడుగా ఉంచి మీరు మాతో మాట్లాడి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, చదువుకున్న వాక్య భాగములో బబులోను పట్టణములో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు యూదా రాజ్యములో ఉన్నటువంటి యెరూషలేము మీద దాడి చేసి అక్కడ నుండి 10,000 మందిని యవనస్తులను బబులోను పట్టణానికి చెరలోకి తీసుకొని పోయినాడు. అంటే యెరూషలేములో ఉన్నటువంటి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మందిరంలో నేటివి సమస్త ఉపకరణాలు సమస్తాన్ని దోచుకొని బబులోను పట్టణానికి తీసుకొని పోయినారు. వారి దేశం పేరు కల్దీయుల దేశం, అంటే మెసొపొటేమియా, ఇప్పుడున్న ఇరాక్. కాబట్టి ఆ ప్రాంతానికి తీసుకొని పోయినాడు. అక్కడ తీసుకొని పోయిన తర్వాత ఆడ జరిగిన సంఘటన ఏమిటంటే, యెరూషలేము నుండి 10,000 మంది యవనస్తులను తీసుకుపోయినాం కదా, వాళ్ళల్లో ఎవరైనా సరే రాజకుమారులు ఎవరైనా ఉంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, మంచి చదువు వచ్చిన వాళ్ళు మరి ఎవరైనా ఉంటే సెలెక్ట్ చేద్దామని చెప్పి రాజు ఆజ్ఞ జారీ చేసినాడు. రాజు ఆజ్ఞ జారీ చేస్తే అక్కడ నలుగురు యూదులలో నుండి, రాజవంశానికి సంబంధించినటువంటి నలుగురు యూదులలో నుండి సెలెక్ట్ అయినారు.
ట్రైనింగ్. ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే వాళ్ళకు ప్రభుత్వమే కోచింగ్ ఇస్తుంది పరీక్ష రాయనికి. ఆ పరీక్షలో నెగ్గితే ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు ఇస్తారన్నమాట. అలాంటి పరీక్ష పెట్టినాడు నెబుకద్నెజర్ రాజు. ఈ నలుగురితో పాటు ఇంకా 200-300 మంది ఉన్నారు కల్దీయులు. అందరూ ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్. రాజు తినే ఆహారము, రాజు తాగే పానీయము, ఇలాంటి ఆహార పదార్థాలు శ్రేష్టమైనవి పెట్టినారు వాళ్ళకు. అయితే యెరూషలేము నుండి బబులోను పట్టణానికి పోయినటువంటి యూదులకు సంబంధించినటువంటి 4 యవనస్తుల పేర్లు శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. వీరేం చేసినారంటే రాజు భుజించే ఆహారము కానీ రాజు త్రాగేటువంటి పానీయము కానీ మాకు అవసరం లేదు అని చెప్పి ఆ భోజనాలకు మరి అధికారిగా ఉన్నటువంటి వార్డన్ అంటారు, వాళ్ళకి హెడ్ ఉంటాడు, ఒక ఆయన కోచింగ్ హెడ్. ఆయన చెప్పినారు హేగే అనేటైనకు, అయ్యా మాకు ఈ ఆహారం అవసరం లేదు, మాకు శాకాహారం కావాలా, కూరగాయలు చాలని అడిగినారు. ఈ విషయం రాజుకు తెలిసే నా ప్రాణాలు పోతాయ్యా, నన్ను ఎందుకు సంకట పరిస్థితుల్లో నెట్టుతున్నారు, అయినా కానీ ఒకసారి ఆలోచన చేస్తాలే అని చెప్పినాడు ఆయన. తర్వాత దేవుని కటాక్షము శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు మీద ఉంది కాబట్టి వారి అధికారి కూడా సరే ఒక 10 రోజుల పాటు మీకు శాకాహారం పెడతా అని చెప్పి అనుమతి ఇచ్చినాడు. దాదాపు 200-300 మంది కల్దీయులు ఉన్నారు, యవనస్తులు. వాళ్ళంతా రాజు తినే భోజనం తింటా ఉన్నారు, రాజు తాగే పానీయం తాగుతూ ఉన్నారు, ట్రైనింగ్లో శిక్షణలు ఉన్నారు. ఈ 4 కూడా ఉన్నారు. అయితే వీళ్ళకు ప్రత్యేకమైన భోజనం వాళ్ళతో కలిసి లేదు. 10 రోజులు ఉన్న తర్వాత మాంసం తినేటువంటి వారి ముఖాల కంటే కూరగాయలు తిన్నటువంటి ఈ 4 ముఖాలు ఎట్లున్నాయంటే కలగా ఉన్నాయి. వాళ్ళేమి పాన్స్ పౌడర్ కానీ ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఇలాంటివి ఏమి వేసుకోలే. వీళ్ళ ముఖాలు ఎట్లున్నాయంటే వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు కలగా ఉన్నాయి, మెరుగ్గా ఉన్నాయి. ఇదేదో బాగుంది అని చెప్పి సంవత్సరం పన్న వాళ్ళకు కూరగాయలే పెట్టినాడు. 4కి ఓకే చేసినాడు అధికారి. ఇంకా శిక్షణ అయిపోయినాక వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వాలన్నా లేదా, ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలన్నా లేదా. మొదటి ర్యాంకులు వచ్చినారు వీళ్ళు, మొదటి ర్యాంకులు వచ్చినారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీళ్ళు వచ్చినారు. తర్వాత ర్యాంకులలో కల్దీయులు వచ్చినారు. రాజు సన్నిధిలో నిలవబడడానికి అర్హత సాధించినటువంటి మొదటి 4 వీళ్ళే. ర్యాంక్ అంటే అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మార్చి నెలలో 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి ఎగ్జామ్స్ రాసినారు. మరి ఈ నెల చివరిలో 10th క్లాస్ రిజల్ట్ వస్తాయి. ఏపీలో ఎవరైతే ఫస్ట్ వచ్చారో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి పేపర్కి వేస్తారు. ఎవరిని వేస్తారు? ఎవరైతే 600కు 697, 98 తెచ్చుకుంటారో వాళ్ళని వేస్తారు. 300, 500, 200 తెచ్చుకునే వాళ్ళని వేయరు. అలా దేవుని పిల్లలు దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఏ స్థలం ముందుండినను ఎక్కడ ఉండినను దేవుడు వారికి తోడై ఉంటాడని చెప్పి వాగ్దానం. నువ్వు చెరలో ఉండు, బానిసత్వములుండు, లేదా ఇంట్లో ఉండు, పొలములుండు, పట్టణములుండు, నువ్వు ఎక్కడనుండు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్లకు ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ 4 సెలెక్ట్ అయినారు, రాజు సన్నిధిలో నిలవబడడానికి అర్హత సాధించినారు. అందుకని మొదటి ర్యాంకు దానియేలుకు వచ్చింది. కాబట్టి నెబుకద్నెజర్ రాజు ఏం చేసినాడంటే ఆయన ప్రధానమంత్రిగా నియమించినాడు. వాస్తవంగా వీళ్ళు వచ్చినది బానిసలుగా, చెరలోకి వచ్చినారు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు నిర్గమాకాండము 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది ఐగుప్తు దేశంలో ఉన్నారు. 450 సంవత్సరాలు బానిసలుగా బ్రతికినారు. 450 ఏళ్ళు.
అయితే దేవుడు తన కటాక్షం చూపి ఆ బానిసత్వంలో నుండి విడిపించినాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఏ ఒక్కరు సాతాను యొక్క బానిసలుగా బ్రతకడము మానవులు దేవునికి ఇష్టం లేదు. సాతానుకు బానిసలుగా మేము ఎక్కడ ఉన్నామన్నా, మేము పనులు చేసుకుంటున్నాము, తింటున్నాము, వండుకుంటున్నాము, హ్యాపీగా నిద్రపోతున్నాము, ఏం ఇబ్బంది ఏం లేదు, మేము ఎవరికి బానిసలం కాదు అని అంటే దైవగ్రంథం చెప్తుంది, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని రాయబడింది. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడని గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభుతో కూడా అన్నారు, మా తండ్రి అబ్రహాము మాకు మోసే నాయకుడు ఉన్నాడు, మేము ఎవరికి దాసులముగా లేము, మేము స్వతంత్రులమే అన్నారు. అది కాదర్రా, అబ్రహాము మీకు తండ్రి అని తెలుసు, మోసే మీకు నాయకుడు అని తెలుసు, అది కాదు, మీరు సాతాను కింద ఉన్నారు కాబట్టి, పాపములు ఉన్నారు కాబట్టి, పాపానికి దాసత్వములు ఉన్నారు కాబట్టి, పాపము నుండి, పాపం అనే దాసత్యము నుండి మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చిన అన్నాడు యేసు ప్రభు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించింది దేవుడు. సుమారు 2025 సంవత్సరాల కిందట ప్రపంచంలో ఉన్న మానవ జాతిని పాపము నుండి, శాపము నుండి విడిపించింది యేసుక్రీస్తు. మనకేం చెప్పినాడంటే, ఇప్పుడు కూర్చొని వాక్యం వినుచున్న మనతో, వాక్యం చెప్తున్న నాతో దేవుడు ఏం చెప్పినాడంటే, ఇంకా సాతాను బంధకాలలో, బానిసత్వములో, పాపములో, శాపములో ఇంకా ఎవరైతే మ్రగుతున్నారో వారిని అందరినీ విడిపించండి అని చెప్పి వాక్యం చెప్పే బోధకులకు చెప్పినాడు దేవుడు. విడిపియమని చెప్పినాడు, కరిపియమని కాదు. సాతాను బంధకాల నుంచి, చెర నుండి విడిపియండి అన్నాడు. సాతాను బంధకాలు, చెరలంటే ఏమనుకున్నారు? బీడి తాగడము, సారాయి తాగడము, మటుక ఆడడము, జూదము, వ్యభిచారము, విగ్రహారాధన, దేవునికి ఇష్టం లేని పనులన్నీ మానవులు చేస్తున్నారంటే సాతాను చెప్పిన మాటలు వింటున్నారని అర్థం. దేవుడు ఏం చెప్తాడంటే, న్యాయంగా బ్రతుకు, సత్యంగా మాట్లాడు, అబద్ధం ఆడాకు, మోసం చేయకు, కపటం చేయకు, ఎవరినెత్తిన చేయి పెట్టాకు, ఎవని కొంప ముంచాకు, మంచిగా బ్రతుకు, చేతనైతే మేలు చేయి, చేత కాకపోతే ఊరుకొండు, కీడు మాత్రం చేయొద్దని దేవుడు చెప్పేది. కష్టపడు, పని చేసుకో, బ్రతుకు, నేను నిన్ను దీవిస్తా అంటాడు దేవుడు. సాతాడని చెప్తాడంటే, కొంప ముంచు, మందిని ముంచు, పని చేయకు, రోడ్లంబడి తిరుగుతాడు, దొంగులు, కపటం చేయి, మోసం చేయి, అబద్ధమాడు, మొత్తం ప్రపంచాన్ని భ్రష్టుపట్టి అని సాతాడు బోధ చేస్తాడు. ఎవరు చెప్పిన మాటలు బాగుంటాయంటే మనుషులకు సాతాను చెప్పిన బోధే బాగుంటుంది. దేవుడు చెప్పిన మాటలు మనుషులకు అస్సలు నచ్చవు. యథార్థవాది లోక విరోధి అన్నారు. ఉన్న మాట అంటే ఉండు రచ్చి రాదన్నట్లు వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు కలిపి చెరిపినామనుకో, కలిపి చెరిపే బోధలు చెప్పినామనుకో ఎంత బాగుంటాయి తెలిసినా, ఇంకా కచ్చేపు చెప్పన్నా మేము వింటాము అనే గాడికి పోయినారు. శివాగాడను కానీ 2 నెలలకు 3 నెలలకు ఒకైనా వస్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఎట్లా కనుక్కుంటున్నారు ఏమో, పిలుపు లేకుండా ఉరుకు మహానంది రూట్లో శివాగాడన్ దగ్గరికి నెల అసలు కనుక్కున్నాడు. నెల ఎవరు చెప్పాల్సిన పనిలే. అట్లా ప్రజలు గుంపులు బయలుదేరిపోతా ఉన్నారు. కలిపి చెరిపడి బోధలు, ఆరోగ్యకరమైన సత్యమైన బోధలు అవసరం లేదు, యథార్థమైన బోధలు అవసరం లేదు ఇప్పుడున్న జనాలకు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా సరే ప్రజలు, మానవులు బాధపడము, దుఃఖపడము, శ్రమపడము, ఇబ్బంది పడడము సృష్టికర్త అయిన దేవునికి ఇష్టం లేదు. వారిని ఎలాగైనా విడిపియాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. యేసుప్రభు వచ్చినాడు, విడిపించినాడు. ఈ 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 8వ తేదీ దేవుడు ఇప్పుడున్న వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీ చేతిని ఎంత కాటికి మీరు బ్రతికినంత కాలములో కొందరినైనా విడిపియర్రి, నా వాక్యం చెప్పి, నా సువార్తను చెప్పి అనేకులను నా వైపు మళ్లించండి అని చెప్పి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పినాడు. బబులోనుకు ఎందుకు పోయినారంటే దేవుని మాట వినందుకు చెరలేకు పంపినాడు దేవుడే. దేవునికి తెలియకుండా మన మీదకి ఏది రాదు.
బైబిల్లో రాయబడింది, మీ పరలోకపు తండ్రి సెలవు లేనిది మీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను నేల మీద రాలదని రాయబడింది. ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. మనం ఎన్ని రోజులు భూమి మీద ఉంటామో, ఎవరెవరితో ఏం మాట్లాడతామో, ఎన్ని మోసాలు చేస్తామో, ఎన్ని అబద్ధాలు ఆడతామో, ఎన్నిసార్లు మందిరం ఎగరగొడతామో, ఎన్నిసార్లు దేవుని మాట వినమో దేవునికి సమస్తము తెలుసు. మనలను బైబిల్ ఏం చెప్తుందంటే, భూమికి జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని అందరినీ యేసుక్రీస్తుల దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్పి రాయబడింది. సరే, సబ్జెక్ట్లోకి వచ్చాము. ఇక్కడ శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు ఉన్నారు కదా. దానియేలు మొదటి ర్యాంక్ వచ్చింది కాబట్టి నెబుకద్నెజర్ రాజు ఏం చేసినాడంటే ప్రధానమంత్రిగా నియమించినాడు, ప్రధానమంత్రిగా పెట్టినాడు. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంక్ వచ్చినారు కదా ముగ్గురు వాళ్ళు. అయ్యా, వాళ్ళకు కూడా ఏదన్నా పోస్ట్ ఇవ్వాల్సిందే అని దానియేలు రాజు దగ్గర పోయి అడిగినాడు. అడిగితే వాళ్ళను ప్రధానమంత్రి కింద ప్రముఖులుగా చేర్చుకున్నాడు, ఈ ముగ్గురిని, శద్రకు, మెషకు, అబేద్నెగోలను. ఇదంతా గమనించినటువంటి కల్దీయులు అంటే ఆ బబులోను పట్టణంలో ఉన్నటువంటి కల్దీయులు, మేము సొంత వాళ్ళము, ఈ దేశం మాది, ఈ జాతి మాది, ఇక్కడ రాజు మావాడు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు? యెరూషలేము నుండి వచ్చినారు. వీళ్ళకు మొదటి ప్లేస్ ఇచ్చినాడు, ప్రధానమంత్రిగా పెట్టినాడు, ప్రముఖులుగా పెట్టినాడు. వాళ్ళ తర్వాత మమ్మల్ని చేర్చుకున్నాడు. వాళ్ళకంటే మేము తక్కువ వాళ్ళమా? మమ్మల్ని గణపరచాలా, పరాయోళ్ళను తర్వాత గణపరచాలా. ఇది గణపరచనీకి, ఇది బంధుత్వం కాదు, బంధుప్రీతి కాదు. ఇది ఆడ పరీక్షలో నెగ్గినారు. బుద్ధి, జ్ఞానము, తెలివి ఇదంతా దేవుడు ఇచ్చినాడు కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా, తెలివి ద్వారా, బుద్ధి ద్వారా మొదటి ర్యాంకులు సాధించినారు, అర్హత సాధించినారు, సెలెక్ట్ అయినారు, అందులో చేరినారు. ఎవరు రికమెండేషన్ ద్వారానో ప్రధానమంత్రిగా లేడు దానియేలు, దేవుడే నిర్ణయించి పెట్టినాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో హన్నా విజ్ఞాపన చేస్తూ ఒక మాట అంటది, దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, అధికారులతో కూర్చుండుబెట్టువాడు ఆయనే అని రాయబడింది. వీళ్ళు బానిసత్వములు ఉన్నారు, కాదనము. అయితే అధికారులతో అంటే రాజులతో కూర్చుండబెట్టినాడు ఈ నలుగురిని. కాబట్టి ప్రధానమంత్రి అయినాడు, వీళ్ళు కూడా ప్రముఖులుగా ఉన్నారు, అంత బాగుంది. ఒక 2-3 నెలలు జరిగినాక రాజుకు కల వచ్చింది. రాత్రి కల కన్నాడు, తెల్లారితేనే మర్చిపోయినాడు. మీరు కూడా ఏం చేస్తారంటే 8వ తారీఖు నెబుకద్నెజరు ఆయన కింద ఉన్న 9 యవనస్తుల సంగతి మీకు తెలియజెప్తున్నాను. తెల్లారినాక మర్చిపోతారు, దానియేలు అనే పేరే మర్చిపోతారు. రాజు మర్చిపోయినాడు, మీరు కూడా మర్చిపోతారు. మర్చిపోతే ఇంకేమన్నా ఉందా? చదువుకునేందుకు మర్చిపోయినందుకు సరిపోయిందంటారు. చదువుకునేది మతికి పెట్టుకుంటే పరీక్ష పాస్ అవుతావు, మర్చిపోతే ఏమవుతుంది? 0 వచ్చేది. దేవుని దగ్గర మతికి పెట్టుకోవాలి, అది దేవుని వాక్యం చెప్పేది, జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి రాజు కలగన్నాక అందరిని పిలిచినాడు, ఒక 300 మందిని పిలిచినాడు. కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసినాడు. ఇంకా నెబుకద్నెజర్ రాజు అందరు కూర్చొన్నాక వీడియో కాన్ఫరెన్స్లో అందరూ చూస్తున్నారు. ఏం చెప్పినాడంటే, రాత్రి కలగన్నాను, తెల్లారినాక మర్చిపోయినాను. నేను ఏం కలగన్నానో ఆ కళ మీరు నాకు జ్ఞాపకం చేసి దాని అర్థం చెప్పాలన్నాడు. అంత కల్దీలలో మొత్తం వచ్చినారు, అందరు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అందరూ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళే చెప్పినాడు, ఏందయ్యా నువ్వు కళ చెప్పు, దాని అర్థం చెప్తాను. ఇప్పుడు ఏమంటారంటే, నువ్వు శ్లోకం చదువు, దానికి అర్థం చెప్తాం భావము. నువ్వు శ్లోకం చదవవు, అది చదువుతా కదా మేము అర్థం చెప్పేది. నువ్వు ఏం కలగన్నావో మాకు చెప్పు, దాని అర్థం చెప్తాము అన్నారు. అది నేను కలగనేది నేను చెప్తే మీరెందుకర్రా పనికి మాలను ఎదవల్లారా? మీరు సంవత్సరం పన్నా మీకు మటన్, చికెన్ అన్నీ పెట్టి పెంచి పోషిస్తే ఈరోజు నేను కన్న కళ కూడా మీరు మతికి చేయకపోతే మీకేం జ్ఞానం ఉంది? మీరు చెప్పితే చెప్పినట్టు, లేకపోతే రేపు సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ చంపి పడేస్తా అన్నాడు.
చెప్పకపోతే అందరినీ చంపుతా అన్నాడు. ఇది ఎక్కడి న్యాయమయ్యా? మమ్మల్ని మేపి కట్టుకొని అంగడికి అప్పచెప్పినట్టు చెప్తున్నావు. ఇది అన్యాయము. ఇది పరలోకములో ఉన్న దేవుడు దూతను పంపి చెప్పిన కానీ చెప్పలేరు. ఇది నువ్వు కలభావం చెప్పు అని అడిగినారు. ఈ లోపల ఏం చేసినారంటే, ఈ యెరూషలేము నుండి వచ్చినారు కదా శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు, వీళ్ళని తీసుకుపోయి రాజు రమ్మంటున్నాడని చెప్పి ఈ నలుగురిని పట్టుకుపోయి రాజు ముందరకి తీసుకొని పోతున్నారు. అంటే ముందు మారిన ఎవరిని పెట్టాలంటే దేవుని నమ్ముకున్న వాళ్ళని పెట్టాల. శిక్ష రాజు విధించాలంటే ముందు వీళ్ళకి విధించు, తర్వాత చూస్తామనే కాడ ఉన్నారు. అప్పుడు వాళ్ళ అధికారి వచ్చి, ఎందుకయ్యా రాజు ఇట్లా మాట్లాడినాడు, జ్ఞానులల్లా చంపాలని శాసనం చేస్తానంటున్నాడు, ఎందుకు అన్నాడు. అంటే కల్దీలల్లా పోయినారు కదా, మొత్తం లోకమల్లా తెలిసిన వాళ్ళు, ఎక్కడెక్కడైతే వాళ్ళకు సంబంధించినటువంటి పూర్వము నుంచి ఏమున్నదో, వాళ్ళ చరిత్ర ఏముందో, వాళ్ళ దైవత్వం ఏమిటో, వాళ్ళ జ్ఞానం ఏమిటో అంతా తెలిసిన వాళ్ళంతా పోయి చేతులు ఎలకలేసి రాజు దగ్గర ఎన్నికొచ్చినారు. ఇప్పుడు ఈ నలుగురు కూడా పోయి ఎన్నికొచ్చారు, వీళ్ళ సంగతి తెలుసాదులే అని చెప్పి వీళ్ళని ముందు మాన పెట్టినారు. అప్పుడు ఆ అధికారి అన్నాడు, ఏం లేదయ్యా, రాజు కలగన్నాడు, మర్చిపోయినాడు, దాని జవాబు చెప్తేనే మిమ్మల్ని బతికినిచ్చాడు, లేకపోతే చచ్చిపోతారు అని చెప్పినాడు. అప్పుడు దానియేలు ఏం చేసినాడంటే, నన్ను రాజు దగ్గరికి తొలకపోర్రి అన్నాడు. అంటే రాజు దగ్గరికి తొలకపోయినారు. నెబుకద్నెజరు రాజు దగ్గరికి దానియేలు. ఆయన పోయి, ఏమయ్యా చెప్పు అన్నాడు. నేను కలగన్నాను, అది మర్చిపోయినాను, దాని అర్థం చెప్పాలా, దాని ద్వారా నాకు అర్థం తెలియదు కాబట్టి నా మనసు బాగలేదు, కలవరంతో, విచారంతో, ఎవరైతే చెప్తారో వాళ్ళని నేను గౌరవిస్తానని చెప్పినాడు. సరే మంచిది అని చెప్పి ఏం చేసినాడంటే, ఒక 24 గంటలు టైం ఇయ్యి, తెల్లవారే లోపల నీకు జవాబు చెప్తాము అని చెప్పినాడు దానియేలు. ఇంకా సరే అని చెప్పి వచ్చినాడు. బైబిల్ ఏం చెప్తాదంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్యన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మీరు ఆ మాట నమ్మితే చాలు. 2-3 ఉన్న కాడ దేవుడు ఉంటాడన్నాడు. 1,00,000 మంది ఉన్న కాడ, 50,000 మంది ఉన్న కాడ, కార్పొరేట్ సేవకులు ఉన్న కాడ దేవుడు ఉంటాడని గ్రంథంలో రాసింటే మన సంగతి ఉత్తది ఏం లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే 2-3 అన్నాడు. కుటుంబములు ఉంటాడు, సంఘములు ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఆ నలుగురు కలిసి ఆ రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు దేవునికి. తెల్లవారేసరికి దేవుడు జవాబు ఇచ్చినాడు. తెల్లవారుతానే రాజు దగ్గర పోయి నిలబడి దానియేలు దాని యొక్క కళ యొక్క భావము, అర్థం అంతా చెప్పినాక అప్పుడు ఇచ్చినాడు వీళ్ళకు ప్రధానమంత్రిగా, ప్రముఖులుగా పోస్టులు. సరే అది అయిపోయినాక రెండోసారి పరీక్ష వచ్చింది. ఇప్పుడు ఏం చేసినాడంటే, వీళ్ళు ఓర్వలేని వాళ్ళు, కల్దీలు, వీళ్ళకి ఎట్లిచ్చావా, మేము పెద్ద పెద్ద వీరులము, శూరులము, ఆర్తీర్ణులము, జ్ఞానం కలిగిన వాళ్ళము, మాకు అంతా తెలుసు అనే వాళ్ళంతా వీళ్ళని ఎట్లాగైనా వాళ్ళ చేతుల పడేటట్లు చేయాలని చెప్పి ఆలోచన చేసి పన్నాగాలు పడి ప్లాన్ చేసి ఏం చేసినారంటే, ఒక 1 నెల రోజుల పాటు రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిమకే నమస్కారం చేయాలి తప్ప ఎవడే కానీ ఎక్కడే కానీ ఇక ప్రార్థన చేసుకోకూడదు. ఆ నమస్కారం చెయ్యని వాడు అగ్నిగుండములో వేయబడతాడు అని చెప్పి రాజు ద్వారా శాసనం పుట్టించినారు. వీళ్ళంతా కలుసుకొని మొత్తం మీద రాజును ఒప్పించి శాసనం చేయించినారు. ఆయన ఏం చేసినాడంటే, తురాయి అనే మైదానంలో ఒక బొమ్మను నిలబెట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇప్పుడు చర్చి పైన గంటకు ఒకసారి బెల్లు మోగుతా ఉంది. గంట కొడుతుందా లేదా? ఆ గంట కొట్టినప్పుడు భక్తిపరులు నిలబడి ముక్కు చెంపలు వేసుకోదు దేవుడా అంటున్నారు. నంద్యాలలో పెద్ద చర్చి ఉంది. ఎప్పుడన్నా టీ తాగనీకని సెంటర్కి పోతే వేరే వాళ్ళు అట్లా పోయేటోళ్ళు కూడా చర్చికి వెళ్ళి చూసి బండి మింటి దిగి ఇట్లా ముక్కొని పోతుంటారు. సువార్త వ్యాన్ ఎదురుగా వచ్చినా ముక్కుంటుంటారు కొందరు. ఎందుకు అంటే పై భక్తి, ఏదో దేవుడు కనికరం చూపుతాడు, మందిరంకి వెళ్ళి చూసే దేవుడు దయ చూపుతాడని. అట్లా
ఆ బొమ్మకు ప్రతిరోజు 3 సార్లు టైం పెడతాడు, సంగీతాలు వినపడతాయి, నమస్కారం చేయాలి. చేయకపోతే వాళ్ళని ఏం చేస్తారు? పట్టుకపోయి నమస్కారం చేయనోళ్ళను పట్టుకపోయి అగ్నిగుండం లేచారు. ఇది బాగా పెట్టినారు, నెల రోజులు ఎవడే కానీ చేయకూడదని చెప్పి. అది 6వ అధ్యాయంలో కూడా ఉంది. సరే, మొత్తం మీద ఏం జరిగిందంటే ఈ శద్రకు మెషకు అభిజ్ఞగోలు నమస్కారం చేయలే. దేనికి? బొమ్మకు. బుద్ధి లేకుండా ఈ దినాల్లో క్రైస్తవులము అని పేరు పెట్టుకొని డిబేట్లలో కూర్చొని నేను నమస్కారం చేస్తా, జై అంట, తింటాను, నేను బొట్టు పెట్టుకుంటా, నేను దండ వేసుకుంటా, నేను దొల్లి ఆడతా, నేను అట్లా చేస్తా, మేము అంతా ఒకటే అంటున్నాడు. నువ్వెవరు అంటే నేను కూడా క్రైస్తవుని, మాదొకతేగా అంటున్నాడు. బొమ్మకు పూజ చేసేవాడు కూడా క్రైస్తవుడేనంట, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు డిబేట్లో కూర్చొని. మళ్ళీ కేసు పెట్టినాడు. పేరు ఆరోగ్యస్వామి అంట, జోసఫ్. తెలివి ఉందా? బైబిల్లో విగ్రహారాధన చేయకూడదని ఉందంటనే అని చెప్పి టీవీవాడు చెప్తుంటే మర్చుకుంటాయా బైబిల్లో? అవన్నీ పాటించాలని ఉందా అంటున్నాడు. ఎవర్రా ఇన్ని కూర్చోబెట్టింది అని నాకు భలే బాధలేస్తుంది. పబ్లిక్ మొత్తం చూస్తూ ఉన్నారు. ఇట్లా నెబుకద్నెజర్ రాజు దగ్గర లాంటి దగ్గర కూర్చోబెట్టింటే తీసుకుపోయి లోపల వేసింది అగ్నిగుండంలో, కాలి బూడిదైపోవు. ఇట్టటోళ్ళు కూడా క్రైస్తవులేనా? నకిలీ క్రైస్తవులు. నేను రోమన్ క్యాథలిక్ అంటున్నాడు, మాదే ఒరిజినల్ అంటున్నాడు. ఏం చెప్పాలా? ఏం చెప్పనీకి లేదు. నేను టెంకాయ తింటా, ఉతికడ్డలు తింటా, క్యాండిల్ తింటా, అన్ని తింటా, నాదేం లేదంటున్నాడు. మరి మంచి పని చేసినావు పొరా నాయనంగా అని చెప్పిన. సరే, వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు రోజు ప్రార్థన చేసుకునేటోళ్ళు, చర్చికి పోయేటోళ్ళు, వాక్యం చదువుకునేటోళ్ళు, పాటలు పాడుకునేటోళ్ళు ముగ్గురు ఒకరోజు పోయి చూసినారు. సంగీతాలు వాయిద్యాలు వినపడుతుంటే రాజు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయలేదు అనుకున్నారు. అందరు పోగైపోయి కంప్లైంట్ ఇవ్వనికి పోయినారు రాజు దగ్గరికి. అయ్యా, అంతా బాగుంది, మేమంతా నమస్కారం చేసేటోళ్ళము, పూజ చేసేటోళ్ళం, అంతా తిక్కోళ్ళమా, వీళ్ళు ఒక్కోళ్ళే ప్రసాదం కూడా తినరు, మేము పెట్టినది తినరు, ఏమి వీళ్ళ సంగతి ఒకసారి తేలుస్తావా లేదా అని చెప్పి రాజు దగ్గరికి పోయి అడిగినారు. అడిగితే రాజు పిలిపించినాడు ముగ్గురిని. ఏమయ్యా, శద్రకు మెషకు అబేద్నెగో, మరి నేను నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయలేదని నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు, నిజమేనా అని అడిగినాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నిజమే, మేము మా దేవునికి తప్ప ఎవరికి నమస్కారము చేయము. రాజా, నీవు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయాలన్న దిగులు కానీ చింత కానీ మాకు లేదు. ఒకవేళ నువ్వు అగ్నిగుండంలో వేస్తానని చెప్పినావు కదా, వేసిన కానీ మాకేం ఇబ్బంది ఏం లేదు, వేసుకుంటే వేసుకో అగ్నిగుండంలో, మాకేం ఇబ్బంది ఏం లేదు అని చెప్పి దేవుని మీద భరోసాతో వాళ్ళు అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీవు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారము చేయడు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా నమస్కారం చేయము, ఇది నువ్వు గుర్తించు అని చెప్పి రాజుకే సలహా చెప్పినారు. ఆయనకు ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి, ఎవరక్కడ? చెప్పయ్య గారు, అగ్నిగుండాన్ని 7 అంతలు మంట పెంచు అన్నాడు. 7 అంతలు మంట పెంచమన్నాడు గుండాన్ని. అప్పుడు ఇంకా 2 ట్రాక్టర్లు కట్టెలు తీసుకొచ్చి వేసినారు గుండంలో. పీర్ల పండగ అప్పుడు కాల్చారు చూడు గుండము, అట్లా గుండాన్ని పెంచినారు. సుమారు వేసినారు కట్టెలు, వేస్తే మంట వెలిగిపోతా ఉంది. అప్పుడు ఆ నెబుకద్నెజర్ రాజు దగ్గర బాగా మేపిన మనుషులు, బలశాలులు ఉన్నారు. చెప్పినాడు, రే, ఈ ముగ్గురిని తీసుకుపోయి కట్టగట్టి ముగ్గురిని ఇశ్రాయేలు అగ్నిగుండములు అన్నాడు. వీళ్ళు ఏం చేసినారంటే ఆ ముగ్గురిని తీసుకుపోయి ఇశ్రాయేలుకి పోతే శాఖకు మాడి చచ్చినారు. బలాఢ్యులు ఏమైనారు? అగ్ని శాఖకు చచ్చినారు. మనం పొలం లేకపోతే ఈ ఎండ శాఖకు దట్టకలేకుండా ఉన్నాం. ఎండ బా ఏముందన్న ఎండ ఈరోజు ఎక్కువైంది, 45 డిగ్రీలు వచ్చినట్టుంది అని ఆలోచన చేసి నీడ ఏడ కనపడితే ఆడికి పరిగెత్తుతున్నారు. మరి అగ్నిగుండంలో ఎంత వేడి ఉంటుందో ఇంకొకసారి ఆలోచన చేయండి. వేయనికి పోయినల్లే శాఖకు మాడి చచ్చిపోయినారు.
మీకెందుకురా శ్రమ నాయన అని చెప్పి వీళ్ళే పోయినారు లోపలికి. ఇసురెత్తే పోయినారు. పోయి ముగ్గురు వ్యవహారం చేసుకుంటున్నారు. దేంట్లో? అగ్నిగుణంలో. రేపు ఎట్లా మనం రేపు ఏం పాట పాడుకోవాలి, ఏ వాక్యం చదువుకోవాలని మాట్లాడుకుంటుంటే దేవుడు దిగి వచ్చినాడు. ఏం శద్రకు మెషకు అబేద్నెగో ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి దేవుడు దిగి వచ్చి వాళ్ళతో మాటలలో మాటలు కలిపినాడు. ఏం ప్రభువా నువ్వు కూడా వచ్చినావే మాతో పాటు గుండం లేక? అవునాయన ఏం చేస్తావు? మీరే రప్పించినారు, నేను వచ్చిన కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కదా, మీరు నా పిల్లలు కాబట్టి నేను వచ్చిన. కాబట్టి మాట్లాడుకుంటుంటే నెబుకద్నెజర్ రాజుకు అనుమానం వచ్చి వీళ్ళు కాలిపోయినారా లేదా, మాడిపోయినారా లేదా అని చెప్పి తొంగి చూసినాడు. సింహాసనం మీద ఉన్నోడు రాజు అగ్నిగుండం కాటికి వచ్చి తొంగి చూసినాడు. దాంట్లో తొంగి చూస్తే నలుగురు మాట్లాడుకుంటున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పక్కన పిలిచినాడు. అరే ఇక రారా అన్నాడు సైనికులను. మనం ఎంతమందిని వేసినది అగ్నిగుండములు అన్నాడు. ఎంతమందిని వేసినారు? మీరు చెప్తే ముగింపు చేస్తా. ఎంతమందిని వేసినారు? ముగ్గురిని వేసినారు. ముగ్గురిని వేస్తే నాలుగో వాడు వచ్చినాడు. అప్పుడు నెబుకద్నెజర్ రాజు నాకు నలుగురు కనపడుతున్నారు రా నాయన, మీకు ఎంతమంది కనపడుతున్నారు చూడరే అన్నాడు. అంటే మాకు నలుగురే కనపడుతున్నారు, మనం వేసింది ఎంతమందిని? ముగ్గురిని. మరి నలుగురు ఎక్కడి నుంచి వచ్చినారు? నలుగురు ఎక్కడి నుంచి వచ్చినారు? మనం ముగ్గురిని వచ్చే నలుగురు వచ్చినారే. పైగా నాలుగవ వాని రూపము దేవతలలో ఒకడు అని రాయబడింది. దేవతలలో ఒకడు కనపడుతున్నాడు అన్నాడు. ఇదంతా చూసి రాజుకు గుండె జారిపోయింది కిందికి. నెబుకద్నెజర్ రాజుకు, నేను నిలబెట్టిన ప్రతిమ ఒట్టిది, నా దేశంలో ఉన్న దేవతలు దేవుళ్ళంతా ఒట్టిది, ఇది భ్రమలు అన్నాను, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఒక తీర్మానానికి వచ్చి, కమిట్మెంట్కి వచ్చి నెబుకద్నెజర్ రాజు, సర్వోన్నతుని దేవుని సేవకులారా అగ్నిగుండంలో నుండి బయటికి రారు నాయన అన్నాడు. ఇలా అనాలా? నాకు తోడుపోయినట్టు అంటూ మేమెందుకు వచ్చాం బయటికి, నువ్వే లోపలికి రా అనాలా? రా లోపలికి అనాలా? మేమెందుకు వచ్చాం బయటికి, నువ్వే లోపలికి రా అనాలా? ఈడొచ్చాడా లోపలికి? ఈడెప్పటి దొబ్బెట్టోడే కానీ, అగ్నిగుండంలో లోకంలో ఉండే వాళ్ళు దొబ్బెట్టోళ్ళే కానీ బయటికి తీసేటోళ్ళు కాదు. తెలుసా మీకు? ఎవరన్నా కొట్లాడుతున్నారు అనుకో, కొట్లాటను ఏం చేస్తారు? ఇంకా పెంచుతారు, ఇడిపియ్యరు, ఇంకా పెంచుతారు. ఇంకా ఎట్లన్నారు అట్లన్నారు లేనిపోని మాటలు చెప్పి ఇంకా పెంచుతారు. కాబట్టి అప్పుడు ధైర్యం చాలక బయటికి రానాయన మీరు అన్నాడు. బయటకు వచ్చి నా కూరుకున్నాడా? అందరు డాక్టర్లను పిలిపించినాడు, వైద్యులను పిలిపించినాడు. నెబుకద్నెజర్ రాజు ఏమన్నా అంగి కాలిపోయిందేమో, ఎంటుకలు కాలిపోయినాయేమో, అగ్నివాసన వస్తుండారేమో, శరీరం ఏమన్నా బొబ్బలు పోయిందేమో అని భూతద్దం పెట్టి మొత్తం పరీక్ష చేస్తున్నాడు అనుమానంతో. అంత పరీక్షలు చేసినాక ఏం లేదు, మామూలు బయటి వ్యక్తులు ఎట్లున్నారు అట్టనే ఉన్నారు. వెంట్రుక కూడా కాలిపోలేదు వాళ్ళకు, బ్రహ్మాండంగా ఉన్నారు. బయటకు వచ్చినారు. వచ్చినాక నాయనా మీ దేవుడే నిజమైన దేవుడు, ప్రపంచంలో ఇంకొకరు లేరు అని చెప్పినాడు. మీ దేవుడు నిజమైన దేవుడు, మీరు మహోన్నతుని దేవుని సేవకులు, మీ దేవుడు తప్ప ఇంకొకరు లేరు అని చెప్పి ఆయన ప్రపంచానికి చక్రవర్తి. నెబుకద్నెజర్ రాజు అంటే మామూలుడు కాదు. మన దేశం కూడా ఉంది, అప్పుడు భారతదేశం కూడా ఉంది. అన్ని ప్రపంచానికల్లా ఆయన చక్రవర్తి. ఆయన అన్నాడు, శద్రకు మెషకు అబేద్నెగో గల దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకొక దేవుడు లేడు, ఈయనే జీవము గలవాడు, అగ్నిలో నుండి రక్షించిన వాడు, కాపాడిన వాడు, ఇలాంటి దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారని చెప్పి ఆయన మరలా ఆ బొమ్మను మొత్తం కరగబెట్టి తుత్తనీలుగా చేసి, అవసరం లేదు ఇంకా బొమ్మలు అని చెప్పి తన రాజ్యంలో వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ప్రకటన చేసినాడు రాజు. అట్లా నిలబడుతున్నామా? మనం నిలబడుతున్నామా? ఈ మధ్యన ఒక నెల కిందట నంద్యాలలో ఒక వీధిలోకి పోయినారు సువార్త చెప్ప. సువార్త చెప్పనికి పోతే వాళ్ళు ఏం చేసినారంటే పట్టుకపోయినారు. పట్టుకపోయి మా దేవుని పేరు చెప్తే చెప్తాం, లేకపోతే లేదన్నారు. నేనేం చెప్తున్నంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. పాముల వలె వివేకము కలిగి, పావురాల వలె నిష్కపటులై ఉండండి. జ్ఞానము చొప్పున బ్రతకాల లోకములో. దారుణమేది మీదేసుకోకూడదు.
లోకములో ఉన్న వాటి పేర్లు కానీ వాళ్ళ గ్రంథాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ ప్రస్తావన చేయాల్సిన అవసరం మనకు లేదు. మన దేవుని గురించి మనము సువార్త చెప్పమన్నాడు, సువార్త చెప్పాలి. మనము నిజమైంది కనుక్కున్నాము, ఇంకా నిజము కాని వాటి జోలితో మనకేం పని? మనం నమ్మిన దేవుడు నిజమైన వాడు, జీవము గలవాడు, సజీవుడు, ఉన్నవాడు, అనువాడు, నిరంతరం ఉన్నవాడు, మార్పు లేనివాడు, మనతో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. శత్రుకు మెషకు అభిజ్ఞవుల్లో దేవుడు ఉన్నాడా లేదా? వాళ్ళలో ఉన్న దేవుడు మనలో ఎందుకు ఉండడు? కాబట్టి దాని మీద తెచ్చుకుంటే వాళ్ళ కాడికి పోయి ఇబ్బంది పడినారు. వాళ్ళు పెట్టిన బొట్టు పెట్టుకొని పత్రికలు పంచేటోళ్ళు. వాళ్ళు చెప్పిన మాటిని ఈ విధంగా అనాలంటే అని బతికితిమి దేవుడు అని చెప్పి గడకు వచ్చినారు. ఎవరు చెప్పి లేనిపోనివన్నీ తెచ్చుకోమని? కొందరంబడి పోతే ఇలాంటి మాటలు చెప్తారు. అసలు వాళ్ళ జోలికి పోవద్దన్నాడు దేవుడు. నా గురించి, వాక్యాన్ని గురించి, నేను ఎందుకు శిలువ వేయబడినానో, ఎందుకు మరణించినానో, ఎందుకు తిరిగి లేచినానో, నా రాజ్యం ఎలాంటిదో, పరలోకం ఎట్లుంటుందో దాని గురించి చెప్పండి ప్రజలకు, వాళ్ళే నమ్ముతారు, విశ్వాసం ఉంచుతారని చెప్పినాడు. కానీ అవి చెప్పకుండా మీది అట్లుంది ఇట్లుంది అని డిబేట్లలో పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి లేనిపోని సమస్యలు చేసి ఇప్పుడు సువార్తకు పోకుండానే ఆటంకమైంది. ఇప్పుడు లేనిపోని సమస్య అయింది. మన దేవుని గురించి చెప్పండి, సువార్త చెప్పండి, దేవుని రాజ్య సువార్త చెప్పండి, యేసుప్రభు చేసిన మంచి పనులు చెప్పండి, ఆయన ఏం మేలు చేసినాడో చెప్పండి, ఆయన తప్ప ఇంకొకరు లేరని చెప్పండి అని చెప్పమంటే మాటికి వాళ్ళ మీదకి పోయేది, వాళ్ళ మాటలు చెప్పి వీళ్ళ మాటలు చెప్పి ఇప్పుడు సమస్య అయిపోయింది. ఇప్పుడు భారతదేశము 1వ ర్యాంకులో ఉంది క్రైస్తవులను హింసించే దేశాల్లో. మొదటి దేశం ఇది ప్రపంచంలో. 11 రాష్ట్రాల్లో సువార్త నిషేధించినారు. తెలుసా మీకు? ఉత్తర భారతదేశంలో 11 రాష్ట్రాల్లో సువార్త నిషేధించినారు. అతి త్వరలో ఈ 4 ఏళ్ల లోపల ఇక్కడ కూడా వచ్చాది. ఇంకా సువార్త చెప్పనికి పోవాలన్నా భయమే. ఎవరి ద్వారా? కొందరు పనికిమాలిన వాళ్ళ ద్వారా ఇవన్నీ వచ్చినాయి సమస్యలు. మన ఇంట్లో మనం ఉంటే ఎవడన్నా వచ్చాడా మన జోలికి? ఎవరు రాడు. బయటికి పోయి నువ్వు అట్లుండావు ఇట్లుండావు అంటే అందరు వచ్చి కొడతారు. ఇది సమస్య. కాబట్టి జ్ఞానంగా బ్రతకర్రి, వివేకం కలిగి ఉండండి, నిష్కపటులో ఉండండి. దేవుడు ఇంకా ఏమన్నాడంటే, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా సువార్త వద్దన్నారు అనుకోండి. యేసుప్రభు ఏమన్నాడంటే, వద్దంటే వెనకకు బొమ్మని చెప్పినాడు. వెనక తిరిగిపోరు. వద్దన్నప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పినాడు యేసుప్రభు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకసారి గుండ్ల సింగారం ఆనుకొని అన్నవరం అనుంది లోపలికి. ఆడిపోయి సువార్త చెప్తున్నావు వ్యాన్ తీసుకొని. ఒకైనా లెక్చరర్ యేసుక్రీస్తు నిజమైన దేవుడు, పాపాలు క్షమిస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కరారా ఇక్కరారా అన్నాడు. ఏం చెప్పు? ఈ ఊర్లో చెప్పొద్దని చెప్పినాం కదా మీకు. అంటే మాకు రాజ్యాంగం ఇచ్చిందయ్యా చెప్పమని. అంటే మరి ఇన్ని చెట్టు కట్టేయర్రా, ఏ రాజ్యాంగం ఇడిపించాలో చూద్దామంటున్నాడు ఊర్లో వాడు. నాయన నీకేం వద్దన్నప్పుడు ఊరుకుంటున్నా నాయనంటే, రాజ్యాంగం చెప్పింది అది చెప్పింది అంటే వాళ్ళు వింటారా? తోలుకొచ్చుకపో అంటున్నాడు వాడు. రాజ్యాంగాన్ని తోలుకొచ్చుకపో అంటున్నాడు. పెన పెడతావా అన్న మాకు లేనిపోంది. ఈ ఊరు వద్దన్నారు, ఇంటికి వెనక్కి వెళ్ళిపోదాము, మనకు అవసరమో వద్దన్నే కాడ కాదు కుదు నమ్ముకో అని మనకేం పనికి చెప్పనీకి. వద్దంటే పోతాం. వెలపటికి వచ్చి మీ పాదకు దులిపిపోండి అన్నాడు. ఈ జ్ఞానం లేదా బైబిల్ చదివే వాళ్ళకు? మనకేం పని ఉంది ఆర్గ్యుమెంట్ చేయ? కాబట్టి బైబిల్ కొంచెం కొంచెం చదువుతారు, కొంచెం నేర్చుకునేది ఊర్లో మీనికి పోయేది, మీనికి తెచ్చుకునేది. మొత్తం చదువుకొని దాని గురించి ఈ దేవుడు ఏం చెప్పినాడు, యేసుప్రభు ఎట్లా సువార్త చెప్పినాడు, అప్పుడున్న దైవజనుడు ఎట్లా సువార్త చెప్పినాడు, పౌలు ఎట్లా చెప్పినాడు, ఏథెన్స్ పట్టణంలో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం లేదా అది 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణానికి పోతే ప్రతి వీధిలో ఉన్నాయంట విగ్రహాలు. ఒకసాట రాయబడిందంట, తెలియబడని దేవుడు అని. అబ్బా వీళ్ళేం మనుషులు నాన్న ఇట్లా తయారైనారు, అందరిని కూర్చోబెట్టి తెలియబడిన దేవుడు అని రాయబడింది కదా, ఆ తెలియబడిన దేవుడు ఎవరు ఇప్పుడు తెలియజేస్తానని చెప్పి యేసుప్రభు సువార్త చెప్పినాడు. వాళ్ళ దేవతల జోలికి కానీ వాళ్ళ దేవుళ్ళ జోలికి కానీ పోలే పౌలు. మంచి ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, లేఖనాలను అగ్రగణ్యుడు, ప్రవీణుడు ఎవరు? పౌలు. మరి అలాంటి వాడే వాళ్ళ జోలికి పోకుండా యేసుప్రభు గురించి చెప్పి ఈయన
మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, నమ్ముకోండి అని చెప్పినాడు. ఈయన ద్వారానే మనకు పరలోకం అని చెప్పినాడు. ఈయన ద్వారానే పాప క్షమాపణ అని చెప్పినాడు. ఇదేదో కొత్త బోధ ఉంది, ఇంకా 2 రోజులు చెప్పాయా మాకు అని చెప్పి కూర్చోబెట్టుకొని విన్నారు కొందరు దేవుని నమ్ముకున్నారని రాయబడింది. మనం ఎప్పుడు ప్రజలకు మంచిగా చెప్పాలి, మంచిగా చెప్పాలా, ప్రేమతో చెప్పాలా దేవుని వాక్యాన్ని. రాపో చూసుకుందాం, నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అంటే పడంగప్పిన అవసరమే లేదు మనకు. వీళ్ళు ఏమన్నా మాట్లాడినారా? అగ్నిగుణం లేచామంటే అయిపోన్నారు, నిలబడినారు. అలాంటి ధైర్యం ఉండాలి. దేవుడు అనుమతి ఇచ్చే కాలిపోతాము, అనుమతి ఇవ్వకపోతే బతుకుతాము, అంతే వాక్యం చెప్పేది. కొందరికి అనుమతి ఇచ్చినాడు, కొందరికి అనుమతి ఇవ్వలేదు. దానియేలును కూడా ఏం చేసినారు? వీళ్ళ పరీక్షలు నెగ్గినారు అగ్నిగుణంలో ఇవ్వబడి. ఇంకొక ఆయన ఉండా దానియేలు, ఆయన నెబుకద్నెజరు కాలంలో లేదు, కానీ దర్యావేషు కాలంలో వాళ్ళ అసూయతో క్రోధముతో మండిపడి ఓర్వలేక 1 రోజులు ప్రార్థన చేస్తే సింహాల గుహలు వేస్తామని చెప్తే ఆయన తీసుకుపోయి ఆయనను సింహాల గుహలు వేసినారు. దేవుడు సింహముల నోళ్ళు ఏం చేసినాడు? మూయించినాడని రాయబడింది. ప్రార్థన చేసుకుంటూ పట్టుకపోయి సింహాల గుహలు ఎత్తి ఏమొచ్చది? స్వామి నువ్వు ప్రార్థన చేసుకో స్వామి, మేమేమన్నామని చెప్పి మట్టసంగా మెదల కాకుండా ఉన్నాయి గుహలున్న సింహాలు. తోకాడియలా నాలుకాడియలా మెదల కాకుండా ఉన్నాయి. దేవుడు దూతను పంపి సింహముల నోళ్ళు మూయించాను. ఎట్లా ఎచ్చారు? అయ్యర్రా, నేను ప్రధానమంత్రిని ఏమనుకుంటున్నావు, నన్ను ఎచ్చారా అని నీలిగినాడు అనుకో, పట్టుకపోయి ఇంకా ఎచ్చారు. అట్లా నీలిగేది కాదు సువార్త క్రైస్తవం అనేది. మనము ఎంతసేపున్నా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదని చెప్పి రాయబడింది. మరి చివరిలో ఒక చిన్న దృష్టాంతం చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగ రాయబడింది. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అన్నాడు. యేసు ప్రభులో పాపము లేదు. ప్రపంచం మొత్తం ఉంది పాపం, ప్రతి మనుషుల్లో పాపం ఉంది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. ప్రతి ఒక్కళ్ళు పాపాత్ములే. అయితే యేసు ప్రభు ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. మరి ఈ పాపము లేని ఆయన మన కోసం పాపముగా చేయబడినాడు, మన కోసం పాపముగా చేయబడినాడు. ఇది మీకు అర్థం కావాలని చెప్పి 2-3 నిమిషాల్లో ముగింపు చేస్తా. అదేంటంటే, ఆస్ట్రేలియా దేశంలో ఒక దొర తెల్లటి బొచ్చు కుక్క పెంచుకుంటున్నాడు. ఒకరోజు ఆ పట్టణములోకి పట్టుకొని పోయినాడు, గొలుసు పట్టుకొని బొచ్చు కుక్కను. ఆ జనములో ట్రాఫిక్లో ఏమైందంటే బొచ్చు కుక్క భయపడి యజమాని చేతిలో నుండి తప్పించుకొని పోయింది. దొర చేతిలో నుండి గొలుసు జారబిక్కొని పోయింది. పోయేసరికి ఈ సందులు ఎదిగి ఆ వీధులు ఎదిగి ఇక్కడ ఎదిగి అక్కడ ఎతికి మొత్తం ఎతికినాడు. ఎతికితే ఎక్కడ కనపడలే. తర్వాత 2-3 మనుషులను దోలుకొచ్చి మొత్తం ఆ పట్టణం వల్ల ఎదికిచ్చినాడు, ఎక్కడ కనపడలే. 3 రోజులు ఉన్నాక ఒక బ్రిడ్జి ఉన్నది, చిన్న బ్రిడ్జి. అదేంటంటే శ్యామకాలకు ఉన్నట్టు బ్రిడ్జి. మొత్తం బురద ఉంది, కాలువలో మొత్తం బురద ఉంది, పైన బ్రిడ్జి ఉంది. ఒక్కొక్కళ్ళు మాత్రమే పోతారు ఆ బ్రిడ్జి మీద. ఆ బ్రిడ్జి మీద అవతలి పోవాలని ఉంది బొచ్చు కుక్క. అప్పటికే అక్కడ పట్టణంలో ఉన్న ఆ కుక్కలు ఈ కుక్కలల్లో కలిసి దానికి బొచ్చాల్లో ఊడిపోయింది. దేనికి? దొర చేతిలో నుండి తప్పించుకునేదానికి. సరే పోతా ఉంటే ఒకడు ఏం చేసినాడంటే, ఒక యవనస్తుడు కాలుతో తన్నినాడు దాన్ని. బ్రిడ్జి మీద పోతుంది అది. పోతుంటే ముందన పోయేటోడు ఒకడేం చేసాడు, కాలుతో అట్లా తన్నాడు. తనతోనే బురదల పడింది. కుక్క బురదల పడింది, గొంతు కాటికి ఊడిపోయింది బురదలో. తలకాయ ఒకటి బయటికి కనపడుతుంది, నోరు తెరుచుకొని కొయ్యో కొయ్యో అని అర్చంది. ఆ దారిన పోయే పిల్లలు పనికి మనలు ఉంటారు కదా, కొందరు ఏం చేస్తారంటే
ఆ రోడ్డు మీద ఉన్న గులకరాలు తీసుకొచ్చి దాని నోట్లు ఎత్తన్నారు. బురదలో ఇరుక్కపోయిన కుక్క నోట్లు ఎత్తన్నారు. ఎవడు పట్టించుకోలే. అయ్యో పాపం అని చెప్పి దయదలిసేవాడు ఒక్కడు కూడా లేదు. ఒకడు ఏం చేసినాడంటే ఒక మంచి ఆ, తెల్ల తెల్ల బట్టలు వేసుకొని టై పెట్టుకొని బెల్ట్ పెట్టుకొని సూటు బూట్ వేసుకొని ఆ దారిని వచ్చినాడు. వచ్చి చూసినాడు, కుక్క మూలుగుతా ఉంది బురదలో. అయ్యో పాపం ఇది ఎవడు గడ్డకేయలేదే అని చెప్పి తనకున్న హోదాను, తనకున్న స్టేటస్ను, తనకున్న గొప్పతనాన్ని ఏమి చూసుకోలే. నేను బెల్ట్ పెట్టుకున్నానే, టై పెట్టుకున్నానే, నేను కొత్త బట్టలు వేసుకున్నాను అనేది ఏం ఆలోచన చేయలే. ఏం ఆలోచన చేయకుండా అమాంతంగా ఆ కాలువలోకి పోయి బురదలోకి పోయి దాని గొంతు పట్టుకొని గడ్డకు తీసుకొచ్చినాడు. బురదలో పూసుకున్నాడు. తెల్లటి బట్టలకు ఏం చేసుకున్నాడు, మొత్తం బురదలో పూసుకున్నాడు. దేనికోసము? కుక్కను గడ్డకైనకి బురద పూసుకున్నాడు. దీని అర్థం ఏంటంటే, కుక్క ఏ స్థితిలో బురదలు ఇరుక్కపోయిందో ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తము ఆ బురదలు ఇరుక్కుంది, పాపం అనే బురదలో. యేసు ప్రభు ఒక దొరలాగా వచ్చి అయ్యో దీన్ని గడ్డకేయాలి కదని చెప్పి ఆ బురద ఆయన పూసుకున్నాడు. అంటే పాపములోకి దిగినాడు. అందుకే 40వ కీర్తనలు అంటాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని జిగటగల దొంగ ఊబిలో ఉండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను అని. అలా యేసు ప్రభు ఆ దొరలాగా వచ్చి కుక్కను గడ్డకేసినట్లు యేసు ప్రభు మనల్ని ఏం చేసినాడంటే, కుక్క ఏ స్థితిలో ఉందో అలాంటి స్థితిలో ఉన్నాం మనం కూడా. అందుకే అంటాడు వాక్యములో, పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపి ఆయన ద్వారా మనలను బ్రతికించెను అన్నాడు. కాబట్టి కుక్కను దొరగడ్డకేసినట్లు పాపమనే బురదలో నుండి యేసు ప్రభు మనల్ని ఏం చేసినాడు, గడ్డకేసినాడు. గడ్డకెచ్చి బతికిపోతాం అంతే. లేదా పాపములో ఉన్నామనుకో సచ్చి ఎక్కడ పోతారు? అగ్నిగుండం పోతారు. కాబట్టి ఆ రోజు అగ్నిగుండములో నుండి విడిపించినాడు. ఈ రోజు కూడా అగ్నిగుండము నుండి విడిపించడానికి నేను సమర్థుడని ఇంకెవరు లేరన్నాడు. ఈ లోకము విడిస్తే అగ్నిగుండం అనేది ఉంది, ఉందా లేదా? అదే రెండవ మరణం. ఆ మరణం తప్పించుకోవాలంటే భూమి మీద ఉన్న మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేయాలా? సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఈ కుడికలు ఇంకెవరైనా నమ్మని వారుంటే నమ్ముకోండి. సింహాల గుహలు వేసి నడిపించాడు, అగ్నిగుండములు వేసి నడిపించాడు, బురదల పడిపోయిన విడిపించాడు. ఎక్కడున్నా కానీ నిన్ను విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమర్థుడు. ఆయనే సజీవుడు, ఆయనే జీవము గలవాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. దయచేసి ఇంకెవరైనా నమ్మని వాళ్ళు ఉంటే నమ్ముకొని విశ్వాసంతో ముందుకు సాగాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడి తలంపులన్నింటినీ దీవించునుగాక.